ఇజ్రాయెల్ ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉన్నటువంటి పాలస్తీనాలోని హమాస్ మీద దాడి చేయొచ్చు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాల మీద దాడి చేయొచ్చు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీల మీద దాడి చేయొచ్చు, సిరియా ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సుల మీద దాడి చేయొచ్చు. వాటన్నిటి విషయంలో ప్రపంచ దేశాలు ఏమీ మాట్లాడు. కానీ ఖతార్కి వెళ్ళి ఖతార్లో డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా చర్చకి వచ్చినటువంటి వాళ్ళ మీద, వాళ్ళు హమాస్ తీవ్రవాదులే, కానీ చర్చలకు వచ్చినప్పుడు, అది పిలిస్తే వచ్చినప్పుడు దాని మీద దాడి చేయడం తప్పు అన్నటువంటిది ప్రపంచమంతా అంటోంది. అమెరికాకి చెప్పే చేశాము అని చెప్పినటువంటి ఇజ్రాయెల్ బట్ ఆ నిర్ణయం మాది అని చెప్పింది. అంటే దాని మీద వచ్చే తప్పొప్పులు ఏదైనా సరే మాది, బట్ అమెరికాకి ఇన్ఫామ్ చేశామని చెప్పి అమెరికాకి సంబంధించినటువంటి స్పీకరే తప్పేం లేదు, హమాసోడు ఎక్కడున్నా వేసే ఇచ్చని చెప్పుకొచ్చారు. అయితే ఖతార్ తన దేశపు సార్వభౌమాధికారంలో జోక్యం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే దానికి రివర్స్లో దాడి చేసే హక్కు మాకుందని చెప్పింది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ ఛానల్లో ప్రసారాలు ఆపేసి దేశభక్తిని ప్రేరేపించేటటువంటి పాటలు అయి పెడుతున్నారు. ఇప్పుడు ఖతార్ అమెరికాని నిలదీస్తోంది, మీ మిలిటరీ బేస్ మా ఖతార్లోనే ఉంది, ఇంకా దానివల్ల ఉపయోగం ఏంటి, మమ్మల్ని కాపాడలేనప్పుడు, మా మీదన దాడి చేసేటటువంటి వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించలేనప్పుడు ఆ బేస్ ఉండి ఉపయోగం ఏంటని నిలదీసింది. $1.5 ట్రిలియన్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.